చౌదరి. ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో, యాజ్ సూన్ రిజల్ట్స్ రాబోతున్నాయి. స్టూడెంట్స్ అందరిలో ఒకటే కన్‌ఫ్యూజన్. ఏ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి అని. సో, అందరి విజన్ గోయింకా యూనివర్సిటీ వైపు ఉంది. సో, మరి అబౌట్ దిస్ యూనివర్సిటీ గురించి మనతో షేర్ చేసుకోవడానికి ఈ యూనివర్సిటీ డీన్ తమ్మిరెడ్డి గారు అండ్ సౌత్ ఇండియా అడ్మిషన్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. హలో రమ్య. హాయ్ అండి. ఎలా హలో. ఉన్నారు? ఫైన్ అండి. యెస్. సో, ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. సో, అందరూ నెక్స్ట్ చూస్ చేసుకునేది యూనివర్సిటీ ఏది చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఫ్యూచర్ అనేది ఇప్పుడే డిసైడ్ అవుతది. ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాము, మనకి ఎలా ప్లేస్‌మెంట్స్ ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా దాని మీదే కాన్సంట్రేషన్ ఉంటది. సో, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. మనకి సౌత్‌లో చూసుకున్న నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ అందరూ గోయింకా యూనివర్సిటీ అంటున్నారు. సో, ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు జనరల్గానే మన సౌత్ ఇండియా నుండి స్టూడెంట్స్ అదర్ స్టేట్స్కి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. అవును. ఇది వరకు ఓన్లీ ఎక్కువగా ప్రిఫరబుల్లీ ఇంజనీరింగ్ అంటే కనుక చెన్నై ఎక్కువ మంది, అంటే ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్కి వెళ్ళాలనుకున్నప్పుడు చెన్నై బాగా లైక్ యెస్, చేసేవారు. కరెక్ట్. ఇప్పుడు ట్రెండ్ అనేది కంప్లీట్ నార్త్ వైపు అనేది వెళ్ళిపోతున్నారు. దీనికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మన దగ్గర ఏవైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో ఇంకా ట్రెడిషనల్ కరికులం అనేది ఆఫర్ చేయడం అవ్వచ్చు. రెండవది వచ్చేసరికి ఇక్కడ స్టూడెంట్స్కు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా ఫోకస్ చేయకపోవడం చాలా ఇన్స్టిట్యూషన్స్, అండ్ ఆశించిన స్థాయిలో ప్లేస్మెంట్స్ అనేది లేకపోవడం, ఫీజెస్ అనేది ఎక్కువ అవ్వటం ఇక్కడ టెక్నికల్ ప్రోగ్రామ్స్కి అనేది. ఓకే. సో ఈ కొన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని నార్త్ ఇండియన్ యూనివర్సిటీస్కి అనేది స్టూడెంట్స్ ఎక్కువగా వెళ్తున్నారండి. వీటిల్లో కూడా జీడీ గోయింకా యూనివర్సిటీ అనేది కొంచెం సుపీరియర్ ఇన్స్టిట్యూషన్ అనేసి చెప్పొచ్చు అనమాట. సో అదర్ ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మేజర్గా ఒక 4 పాయింట్స్ అనేది నేను చెప్పబోతున్నానండి Yeah, please. యూనివర్సిటీ గురించి. Mm. ఒకటి వచ్చేసరికి మన దగ్గర ఏదైతే కరికులం ఉందో, అంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ మీద మనం ఎక్కువగా ఫోకస్ అనేది చేయడం జరుగుతూ ఉందండి. మనం ఈ మధ్యకాలంలో తరచూ వినే ఒక పదం ఏంటంటే మనము చదివే చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం లేదనేసి ఎక్కువగా వింటూ ఉంటాం. 100% దీనికి correct. మెయిన్ రీజన్ బుక్స్లో మనము ఒక నాలెడ్జ్ అనేది స్టూడెంట్కి ఇస్తున్నాము. ఇండస్ట్రీ ఇప్పుడు వర్క్ చేస్తున్న ప్లాట్ఫామ్ టెక్నాలజీ కానివ్వండి, అది ఎక్కడ కూడా మనం మ్యాచ్ చేయలేకపోతున్నాం. ఓకే. ఇక్కడ జీడీ గోయింకా యూనివర్సిటీలో కరికులం అనేది యాజ్ పర్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుందండి. ఎవ్రీ సెమిస్టర్ అనేది అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్టూడెంట్ యాజ్ పర్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ అనేది ఇక్కడ ట్రైన్ అవుతారు. ఓకే. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనం మేజర్గా చెప్పుకోవాల్సింది ఈ రోజుల్లో ఎక్కువ గ్యాప్ ఉండేది ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ యెస్. అండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. యెస్. సో మన దగ్గర ఆఫర్ చేసే ఏ ప్రోగ్రామ్ తీసుకోండి, అది బీసీఏ తీసుకోవచ్చు, ఈవెన్ బీటెక్లో ఎనీ స్పెషలైజేషన్ తీసుకున్నా కూడా ఏదో ఒక ఇండస్ట్రీతో మనం కొలాబరేట్ అయ్యి ఇక్కడ ఇండస్ట్రీ అలైన్డ్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అందుకే మనం చూసుకుంటే కంప్యూటర్ సైన్స్లో ఎంతో రెప్యూటెడ్ ఎన్విడియాతో మనకు కొలాబరేషన్ అనేది ఉందండి. అదే కాకుండా మనము ఈసీలో బాష్ కంపెనీతో కొలాబరేషన్ ఉంది. అండ్ అలాగే మెకానికల్ తీసుకున్న ఐక్యాట్తో మనకు కొలాబరేషన్ ఉంది. అండ్ సివిల్కు ఎల్ఎన్టీ కంపెనీతో కొలాబరేషన్ ఉంది. అంటే మనం ఆఫర్ చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇండస్ట్రీ అలైన్డ్ ప్రోగ్రామ్ అండి. అండ్ దీంతో పాటు ఇక్కడ కొలాబరేషన్ వల్ల కొంత ఇంటర్న్షిప్ అనేది స్కోప్ దొరుకుతుంది. అండ్ మన యూనివర్సిటీ వచ్చేసరికి గురుగ్రామ్లో ఉంటుందండి. గురుగ్రామ్ అనేది దీని గురించి చెప్పాలంటే చాలా మంది గురుగ్రామ్ అంటే ఒక కొత్త ప్లేస్ ఆర్ సంథింగ్ అనుకుంటారండి. గురుగ్రామ్ నథింగ్ బట్ అంటే స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే గనక మనకు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎలాగో ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో గురుగ్రామ్ అనేది అలా అండి. కంప్లీట్ ఐటీ ఇండస్ట్రీస్ మనకు ఎక్కువగా అక్కడ ఉంటాయండి. నాట్ ఓన్లీ ఐటీ ఇండస్ట్రీస్ అండి, మనము లార్జెస్ట్ సివిల్ ఏవియేషన్ హబ్ తీసుకున్నా కూడా, మేనేజ్మెంట్ కన్సల్టింగ్ ఫర్మ్స్ తీసుకున్నా కూడా, అలాగే మనము ఈ ఐటీ ఇండస్ట్రీస్ తీసుకున్న ప్రతి ఒక్క కంపెనీ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ అనేది కంప్లీట్ గురుగ్రామ్లోనే ఉంటాయండి. సో అలాంటి ఇండస్ట్రీస్కు చాలా అంటే అప్రోచబుల్ డిస్టెన్స్లో మన యూనివర్సిటీ అనేది లొకేట్ అయ్యి ఉందండి. దీనివల్ల స్టూడెంట్స్కు డెఫినెట్గా ఇంటర్న్షిప్స్లో అవ్వచ్చు, ఈవెన్ ప్లేస్మెంట్స్లో కానివ్వండి, ఆపర్చునిటీస్ పరంగా కానివ్వండి, కొంత బెనిఫిట్ అయితే డెఫినెట్గా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము హైదరాబాద్ లొకేషన్ తీసుకుంటే కనుక ఇక్కడ చదివే స్టూడెంట్స్కు ఏ కంపెనీస్ ఉన్నాయి, ఎక్కడ ఏం దొరుకుతుంది అనేది డెఫినెట్గా తెలుస్తుంది. అదే మీరు ఖమ్మంలో ఉన్న స్టూడెంట్, విజయవాడలో ఉన్న స్టూడెంట్ అనేది వినడమే కానీ ప్రాక్టికల్గా చూడాలి. సేమ్ ఢిల్లీలో చదివే స్టూడెంట్కు ఎక్కడ ఏ కంపెనీస్ ఉన్నాయి ఏంటనేది ఆ ఎక్స్పోజర్ అనేది వస్తుంది. అండ్ ఢిల్లీ అనేది దాదాపుగా మన క్యాపిటల్ సిటీ కాబట్టి మీకు ప్రతి స్టేట్ స్టూడెంట్ ఢిల్లీలో ఉంటారండి. మీరు నార్త్ ఈస్ట్ తీసుకోండి, జమ్మూ కాశ్మీర్ తీసుకోండి, మన సౌత్ ఇండియా నుండి, సెంట్రల్ ఇండియా నుండి ప్రతి స్టేట్ స్టూడెంట్ ఢిల్లీలో డెఫినెట్గా ఉంటారు. అంతేకాకుండా మన దగ్గర
ఆల్మోస్ట్ 30+ కంట్రీస్ నుండి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారండి. సో ఒక కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్లో ఇక్కడ స్టూడెంట్ అనేది తన ఎడ్యుకేషన్ పర్స్యూ చేయడం వల్ల మంచి ఎక్స్పోజర్ అనేది ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ connections అనేది కూడా బిల్డ్ పెరుగుతాయి. చేసుకోవచ్చు. ఎస్. అండ్ ఢిల్లీ ఈ రోజుల్లో అంటే మనం ట్రావెలింగ్ తీసుకుంటే కనుక మీరు సిటీ నుండి, అది మీరు ఐదర్ విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, హైదరాబాద్ ఎక్కడి నుండైనా మనకు ఫ్లైట్స్ కానివ్వండి. ఈ రోజుల్లో ఏరోడ్రమ్ స్టేషన్స్ మనం ఆంధ్ర తీసుకుంటే వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, అలాగే మన అటు తిరుపతి, ప్రతి లొకేషన్ నుండి ఫ్లైట్ కనెక్టివిటీ ఉందండి. అండ్ అదేవిధంగా ట్రైన్ కనెక్టివిటీ ఢిల్లీకి ఉంటుంది. ఎస్. సో ఇక్కడ ఆ లొకేషన్ పరంగా ఒక అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అది ఎయిదర్ మీకు ఇంటర్న్షిప్స్లో అవ్వచ్చు, ప్లేస్మెంట్స్లో అవ్వచ్చు, స్టూడెంట్కి ఒక మంచి ఎక్స్పోజర్ రావడంలో కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడంలో కానివ్వండి, ఆ ఎక్స్పోజర్ అనేది ఉంటుందండి. అండ్ థర్డ్ మేజర్ ఇక్కడ వచ్చేసరికి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్ అనేది మన జీడీ గోయింకా యూనివర్సిటీలో ఉంటాయండి. ఓకే. అంటే వరల్డ్ క్లాస్ ఇన్ ద సెన్స్ ప్రతి మీరు ఏ యూనివర్సిటీ బ్రౌచర్ తీసుకున్నా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మా దగ్గర మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పుడు మీరు జీడీ గోయింకా యూనివర్సిటీ తీసుకుంటే కనుక మన దగ్గర ఈ యూనివర్సిటీ క్యాంపస్ 2007లో కన్స్ట్రక్షన్ చేయబడింది. ఇప్పటికీ మీరు యూనివర్సిటీ క్యాంపస్ అప్పట్లోనే సెంట్రల్ ఏసీ అనే కాన్సెప్ట్ తోటి క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, హాస్టల్స్ మన దగ్గర సెంట్రల్ ఏసీ ఉంది, నాన్ ఏసీ హాస్టల్స్ కూడా ఉండవు అప్పటి నుండి కూడా. సో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. స్టూడెంట్కు హోలిస్టిక్ డెవలప్మెంట్కి కావాల్సిన ప్రతి మీరు ఫిజికల్ యాక్టివిటీ, యోగా సెషన్స్ కానివ్వండి, జిమ్స్ కానివ్వండి, ఈవెన్ మన దగ్గర హాఫ్ ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి, బాస్కెట్బాల్ కోర్స్, ఫుట్బాల్ కోర్స్, మీరు క్రికెట్ గ్రౌండ్, బీసీసీఐ అప్రూవ్డ్ క్రికెట్ గ్రౌండ్ ఉంది. మీరు ఏ స్పోర్ట్ అనండి, డెఫినెట్గా ఆ స్పోర్ట్కి సంబంధించిన అంటే ఫిజికల్ యాక్టివిటీస్ కావచ్చు. ఒక మాటలో చెప్పాలంటే కనుక స్టూడెంట్ నాట్ ఓన్లీ అకాడమిక్స్, ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది డెఫినెట్గా స్టూడెంట్కి అక్కడ కనపడుతుందండి. ఓకే. అండ్ ప్లేస్మెంట్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్, మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైనా ఫస్ట్ క్వశ్చన్ చేసేది ప్లేస్మెంట్ ఏంటి. ఎగ్జాక్ట్లీ. బట్ ఈ ట్రెండ్ అయితే ఇప్పుడు కాస్త చేంజ్ అవుతూనే ఉందండి. ప్లేస్మెంట్ కంటే కూడా నాకు నాలెడ్జ్తో పాటు స్కిల్ ఆఫర్ చేసే యూనివర్సిటీ కావాలి. అండ్ దాంతోపాటు డెఫినెట్గా స్టూడెంట్ ఇప్పుడు కోరుకునేది ఏంటంటే ఎంటర్ప్రీనియర్షిప్ వైపు చాలామంది మొగ్గు చూపుతున్నారు. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది ఇప్పుడు ర్యాపిడ్గా మనకు గ్రో అవుతూనే ఉంది. సో ఈ కాంపిటీషన్లో స్టూడెంట్ జాబ్ కంటే కూడా ఎంటర్ప్రీనియర్షిప్ వైపు రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన దగ్గర ఇంక్యుబేషన్ హబ్ కానివ్వండి, మనము స్టార్టప్స్ కానివ్వండి, స్టూడెంట్స్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం. షూర్. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ కూడా అంటే వాళ్ళు ఒక మంచి నాలెడ్జ్, స్కిల్ గెయిన్ చేసుకోవాలి. అంటే ప్లేస్మెంట్ అనేది సెకండరీ. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అయిపోయిందంటే అండి, బాగా చదివితే మంచి జాబ్ వస్తుంది అనేసి స్కూల్లో టీచర్ చెప్తూ ఉంటారు. మన ఇంట్లో పేరెంట్స్ కూడా బాగా చదువు జాబ్ వస్తుంది అంటారు, కానీ నాలెడ్జ్ గెయిన్ చేసుకో, స్కిల్ గెయిన్ చేసుకో అనేసి ఎవరు కూడా ఆ విషయాలు చిన్నప్పటి నుండి మనకు చెప్పకపోవడం వల్ల ఎంతసేపు ఉన్న జాబ్. మీరు చూడండి, మీరు అబ్రాడ్లో ఎనీ మంచి మంచి రెప్యూటెడ్ యూనివర్సిటీ తీసుకున్న వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళినా లేదా మనం ఆ కంట్రీ విజిట్ చేసినా కూడా ఆ యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యాకల్టీ గురించి అనేది అక్కడ ఎక్కువ పబ్లిసిటీ చేస్తారు. ఎక్కడ ప్లేస్మెంట్స్ మా దగ్గర ఇంత హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది, యావరేజ్ ఇది ఉంది అనేసి పబ్లిసిటీ లేదు. అదంతా ఇండియాలోనే ఉంటుందండి. మీరు ఎక్కడ చూసినా ప్రతి యూనివర్సిటీ ప్లేస్మెంట్. ఎస్, ఆ ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. సో స్టూడెంట్కు మనం ఇక్కడ ట్రైన్ చేసే విధానం అంటే వాళ్ళకు నాలెడ్జ్తో పాటు ఈక్వల్గా స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్కిల్ అనేది కూడా మనం ఇక్కడ స్టూడెంట్కి అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అండ్ అదేవిధంగా కొంతమంది ప్లేస్మెంట్స్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఆల్మోస్ట్ ఈ అకాడమిక్ ఇయర్ తీసుకుంటే కనుక 460+ కంపెనీస్ అనేది మన జీడీ గోయింకా యూనివర్సిటీ అనేది విజిట్ చేయడం జరిగింది. గ్రేట్ నెంబర్ యాక్చువల్లీ. అండ్ స్టూడెంట్ కూడా ఎవరైతే యాజ్ పర్ ఎలిజిబిలిటీ ఎవరైతే వాళ్ళ ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తున్నారో వాళ్ళు ఈజీగా జాబ్ అనేది తెచ్చుకోవడం చాలా ఈజీ అవుతుంది జీడీ గోయింకా యూనివర్సిటీలో. సో సార్ చెప్తున్నారు ప్లేస్మెంట్స్ అయితే సూపర్గా ఉన్నాయి, అండ్ దట్ టు ఎంటర్ప్రైనియర్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఎంటర్ప్రైనియర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఇన్ ద సెన్స్, ఒక డీన్గా మీరు చెప్పండి, మనకి యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్కి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది, మన ప్రోగ్రామ్స్ రాజశేఖర్ గారు చెప్పినప్పుడు మోస్ట్ ఆఫ్ ది కరికులం అలైన్డ్ విత్ ద ఇండస్ట్రీ. కాబట్టి మేము ఏం చేస్తామంటే ఇంజనీరింగ్ 4 సంవత్సరాల్లో ఒక పిల్లవాడి భవిష్యత్తు తీర్చిదిద్దడానికి కావలసిన సబ్జెక్ట్స్ని బోర్డ్ ఆఫ్ స్టడీస్లో మనం డిస్కస్ చేసుకుని, ప్రముఖులతో కూడబడిన బోర్డ్ ఆఫ్ స్టడీస్, ఆ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో మనకి దేశంలోని ప్రముఖ ఇన్స్టిట్యూట్స్, ఐఐటీస్ అవ్వచ్చు, ఐఏఎస్సి కానీ, అలాగే ప్రముఖ ఇండస్ట్రీస్ నుంచి, అలాగే స్టూడెంట్ రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది. మా అందరం కలిసి కూర్చుని ప్రతి సంవత్సరం 2 సార్లు ఆ కరికులంని డిజైన్ చేస్తాం. ఒకటి మనకి ఏఐసిటి ఒక పరిమితి ఇచ్చింది ఏంటంటే ఈ దీంట్లో మీరు చేసుకోమని. సో మేము ఫస్ట్ ఏం చేస్తామంటే ఇంటర్ డిసిప్లినరీ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక 2 సెమిస్టర్స్ ఇనీషియల్ ఫస్ట్ 1 ఇయర్లోనే మేము ఆఫర్ చేస్తాం. ఆ ఇంటర్ డిసిప్లినరీ ప్రాజెక్ట్లో
స్టూడెంట్స్ మల్టిపుల్ డిసిప్లిన్స్, మాకు 7 స్కూల్స్ ఉన్నాయండి, స్పెషలిస్ట్ స్కూల్స్. వన్ ఆఫ్ ద స్కూల్ ఈ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్, దాంతోపాటు స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ లా, స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ, స్కూల్ ఆఫ్ డిజైన్, అండ్ ఆల్సో స్కూల్ ఆఫ్ ది హెల్త్ సైన్సెస్. సో మా 7 స్కూల్స్ పిల్లల్ని కలిపి ఒక ఇంటర్డిసిప్లినరీ ప్రాజెక్ట్స్ అనేది ఒక సబ్జెక్ట్ కింద వీళ్ళందరూ కలిసి ఒక ప్రాబ్లం తీసుకొని వాళ్ళు 2 సెమిస్టర్స్ దాని మీద వాళ్ళు దృష్టి సారిస్తారు, వర్క్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి ఒక దృక్పథం ఏర్పడుతుంది. అసలు ఈ ఇంజనీరింగ్ స్కిల్స్ కానీ మేనేజరియల్ స్కిల్స్ కానీ అందరితో స్టూడెంట్స్, ఇట్స్ అ పియర్ లెర్నింగ్ కైండ్ ఆఫ్ థింగ్. సో లైక్ గ్రూప్ డిస్కషన్స్. ఎస్. సో అది ఎంకరేజ్ చేస్తాం. రెండవది ఏంటంటే మా కరికులం అనేది వెరీ డైనమిక్. ఎందుకంటే నేను యాజ్ ఏ డీన్గా నేను అన్నీ చూశాను. అంటే అన్ని లెవెల్స్లో అసలు కరికులం ఎలా ఉండాలి, అబ్రాడ్లో ఎలా జరుగుతుంది, మనకు ఎలా ఉంది. ఎందుకంటే పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులు 4 సంవత్సరాలు మన దగ్గర పెట్టారంటే ఒక రకమైన అంబియన్స్ మనం క్రియేట్ చేయాలి. ఎస్, మనం ఒక అంబియన్స్ క్రియేట్ చేయాలి. ఆ అంబియన్స్లో వాడు 4 ఇయర్స్ని నెక్స్ట్ 40 ఇయర్స్ వాళ్ళ లైఫ్కి కావాల్సినట్టు తీర్చిదిద్దకపోతే నా యొక్క వృత్తికే అది కరెక్ట్ కాదు. ఓకే, అది నా ఫెయిల్యూర్, పిల్లల ఫెయిల్యూర్ కాదు. ఇప్పుడు ఎలా తయారైందంటే ప్రపంచం అంతా కూడా, ఎస్పెషల్లీ ఇండియా, ఈ కాంపిటీషన్ రేస్లో ఏంటంటే మీరు ఎంత తొందరగా ప్లేస్ చేస్తారని అంటున్నారు. ఎంత తొందరగా ప్లేస్ చేస్తున్నాం అంత తొందరగా వాడికి జాబ్ పోతుంది. కారణం ఏంటంటే ఆ స్కిల్ అనేది లేకపోవడం వల్ల. సో ఇక్కడ గవర్నమెంట్ కావచ్చు, అకాడమిషియన్స్ కావచ్చు, మనం దృష్టి సారించాల్సింది అసలు ప్రపంచానికి దేశానికి కావాల్సిన స్కిల్ గ్యాప్ ఏంటి, స్కిల్స్ ఏ విధంగా అభివృద్ధి చేయాలి. దానికి మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రతి ప్రోగ్రామ్కి ఒక ఇండస్ట్రియల్ అసోసియేషన్, రాజశేఖర్ గారు చెప్పారు, బీటెక్ సిఎస్సి, బీటెక్ ఏఐఎంఎల్, బీటెక్ డేటా సైన్స్, మేము ఎన్విడియాతో అలైన్ ద కరికులం. సి మేము ఎన్విడియా ఒక ల్యాబ్ సెట్ చేసుకున్నాం, ఏఐ ల్యాబ్ని. వాళ్ళ కరికులంని ఒక డీప్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ అని వాళ్ళు మాకు ఇచ్చారు ఫ్రీగానే. దాని సబ్జెక్ట్స్ బేస్ చేసుకుని మేము ఒక కరికులం డిజైన్ చేసాం. అలాగే బీటెక్ సైబర్ సెక్యూరిటీకి వస్తే కాంప్టీ అని ఒక వరల్డ్ ఫేమస్ ఆర్గనైజేషన్, ఇట్స్ అ ఫ్రీ ఆర్గనైజేషన్, ఇట్స్ నాట్ ఏ కైండ్ ఆఫ్ ఇది. వాళ్ళతో ఎంఓయూ తీసుకుని వాళ్ళ అసలు ఇండస్ట్రీకి ఏంటి, వాళ్ళు ఎలాంటి టూల్స్ని వాళ్ళు అందజేస్తున్నారు, ఆ సబ్జెక్ట్స్ని మేము మా బీటెక్ సైబర్ సెక్యూరిటీలో కూర్చోబడింది. సో మీ కరికులంలో పెట్టారు. సో అలాగే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఎల్ఎన్టీతో అసోసియేట్ అయిపోయింది. బీటెక్ మెకానికల్ విత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఐకాట్ మానేసర్, ఇట్స్ ఇండియాలోనే ఇట్స్ అ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇన్ మానేసర్, వెరీ క్లోజ్ టు అవర్ ఇన్స్టిట్యూట్, వేర్ ఇట్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేటివ్ టెక్నాలజీస్. అంటే మీకు ఏ వెహికల్ అయినా తీసుకోండి, అది రోడ్డు మీదకి రావాలంటే అక్కడ టెస్ట్ చేయబడి సర్టిఫై చేయగలగాలి. దాన్ని గవర్నమెంట్ అండ్ ఎంహెచ్ఆర్డి కలిపి 1500 కోట్లతో పెట్టిందండి. సో వాళ్ళ ఎక్స్పర్టైజ్ మేము తీసుకుంటున్నాం. సో మా సబ్జెక్ట్స్ కోర్పడంలో కానీ ఇండియాలో ఏ యూనివర్సిటీ చేయట్లేదు. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఎ న్యూ టెక్నాలజీ దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద వరల్డ్, దట్ ఈస్ నన్ అదర్ దాన్ క్వాంటమ్ టెక్నాలజీస్. మీరు ఎమర్జీ వినే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ ప్రముఖంగా చెప్తున్నారు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రాబోతుందని. అది కరెక్ట్, బూమింగ్ వర్డ్ యాక్చువల్లీ. అది మేము లాస్ట్ 1 ఇయర్ నుంచే వర్క్ చేస్తున్నానండి. నేను ఐఎమ్ అసోసియేటెడ్, మా టీం ఉంది, మాకు ప్రొఫెసర్స్ ఉన్నారు ఫిజిక్స్లో, వాళ్ళు మేము కలిపి ఐఐటి ఢిల్లీలో ప్రణిష్క్ అని ఒక స్టార్టప్ ఎకోసిస్టమ్ ఉంది, ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్తో, ఆయనతో కొలాబరేట్ అయ్యి, అలాగే ఐఐఎస్సి బెంగళూరులో అనిరుద్ధం ఘోష్ అని ఉన్నారు, ఆయనతోటి కొలాబరేట్ అయ్యి ఆయన ఒక కంపెనీ స్టార్ట్ చేశారు వాళ్ళ శిష్యులంతా కలిపి. దట్ ఈస్ కాల్డ్ ఏఐ క్యూపై అని ఒక కంపెనీ ఉందండి. ఆ కంపెనీ తోటి వాళ్ళు ఆల్రెడీ ఒక క్వాంటమ్ మిషన్ తయారు చేశారు. సో నౌ వీఆర్ డిజైనింగ్ ఏ ప్రోగ్రామ్ దట్ ఈస్ కాల్డ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ క్వాంటమ్ కంప్యూటింగ్, and BTech Electronics and Communication Engineering with specialization quantum technologies. So 18 credits మేము డిజైన్ చేస్తాం ఇప్పుడు ఒక ప్రతి ప్రోగ్రామ్కి. సో ఫ్యూచర్ ఈస్, బట్ ఎట్ ది సేమ్ టైం మీరు చాలా గాసిపింగ్స్ కానీ న్యూస్లో చూసుంటారు కంప్యూటర్ సైన్స్కి ఇంకా కాలం చెల్లింది అని. అది ఖచ్చితంగా రాంగ్ అండి. మనం ఎనీ టెక్నాలజికల్ ఎవల్యూషన్ జరిగినప్పుడు గ్యారంటీగా చేంజెస్ వస్తాయి. సో ఎస్పెషల్లీ ఏఐ అంటారా అనే కాదు, మీరు ముందు తీసుకుంటే మీకు ఇండస్ట్రియల్ ఎవల్యూషన్ వచ్చింది, వచ్చినప్పుడు హ్యూమన్స్ని రీప్లేస్ చేసి మెషిన్స్ వచ్చింది. నౌ వీఆర్ ఇన్ ది ఇండస్ట్రియల్ 4.0. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఐఓటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్మెంటెడ్ రియాలిటీ,
డిజిటల్ ట్విన్స్ అంటారు. ఓకే. ఇప్పుడు మేము కూడా బీటెక్ మెకానికల్ విత్ ఆటోమేషన్ అనేది ఆఫర్ చేస్తున్నాం, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనకి ప్రతి బీటెక్ కూడా చాలా వాల్యుబుల్ అండి. ఎస్. ఒకటే ఏఐ ఏం చేస్తుందంటే ఏఐలో జరిగింది చాలా తక్కువ అండి. మనకి ప్రపంచానికి తెలిసింది ఏంటంటే ఇంకా ఏఐ అచీవ్ చేయాల్సింది చాలా ఉంది. అండ్ ఏఐ ఈ రోజుది కాదు. జాన్ మెకాతే అనే ఒక ప్రొఫెసరు 1970లో ఈ ఏఐ అనేది కాయిన్ చేశాడు. ఓకే. చేసి మొత్తం థియరీ ఇచ్చేసాడు. ఓకే. 70sలోనే మనకి థియరీ ఉంది. మనం 2000 నుంచి మనం స్లోగా 1 by 1 చేసుకొస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డీప్ సీక్ అని ఒక ప్రోగ్రామ్ ఉందండి. అది ఐబిఎం వారు చెస్ గేమ్ ఆడడానికి తయారు చేశారు చెస్ 1997లో. ఓకే. అది ఫస్ట్ ఏఐ గేమ్. ఓకే. అండ్ దాన్ని ఎవరు ఆ డీప్ సీక్ ఎవరిని ఓడించిందంటే ప్రపంచంలోనే చెస్ నెంబర్ 1 కాస్ప్రో అంటారు, ఆయన రష్యన్ చెస్ ప్లేయర్, ఆయన ఓడించింది. అప్పుడు ప్రపంచానికి తెలిసింది ఏఐ ఈజ్ గోయింగ్ టు రివల్యూషనైజ్ అని. ఓకే. కానీ అంతటితో ఆగిపోకుండా 2000 సంవత్సరం తర్వాత చాలా చేంజెస్ జరిగినాయి Yes. కంప్యూటింగ్ దీంట్లో. మనకి సర్వర్స్ వచ్చినాయి, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ వచ్చింది, ఇంటర్నెట్ స్పీడ్ వచ్చింది, తర్వాత క్లౌడ్ వచ్చింది. ఇదన్నీ కూడా ఏం చేసిందంటే ఏఐని ఇంప్లిమెంటేషన్ విధానం మారిబడింది. సో 2007లో మనకి ఏఐని మనం ఈ మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ అని మనం వాడుతున్నాం కదా, అది కూడా ఏఐదే. ఓకే. సో అన్ని ఇంటర్లింక్డ్. ఓకే. అలాగే 2017లో గూగుల్స్ రీసెర్చర్స్ ఈ లార్జ్ లెర్నింగ్ మోడల్స్ దాని మీద ఒక పేపర్ పబ్లిష్ చేశారు. ఓకే. ఇప్పుడు అదే చాట్ జీపీటీ. సో శామ్ ఆల్ట్మన్ అని ఈయన ఏం చేశాడంటే ఆ పేపర్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేసి అతను ఓన్గా కంపెనీ పెట్టుకున్నాడు. దాది ఏంటంటే మన మానవులు ఎలాగ కమ్యూనికేట్ చేస్తాము, ఐదర్ స్పీకింగ్ స్కిల్స్ ఆర్ రైటింగ్ స్కిల్స్, దాన్ని ఇమిటేట్ చేయడానికి అతను సక్సెస్ సాధించాడు. సో దట్ ఈస్ ద ఫస్ట్ వేర్ పీపుల్ గాట్ యూనో. అదే సమయంలో మైక్రోసాఫ్ట్ వాడు కోపైలట్ అని చెప్పి ఒక అప్లికేషన్ తయారు చేశాడు. అది ఆటోమేటిక్గా కోడ్ జనరేట్ చేస్తుంది. ఓకే. సో అది నాకు 2015-16లోనే మైక్రోసాఫ్ట్ షేర్ చేశారు. ఓకే. ఇది ఫ్రీగానే ఇచ్చారు నాకు యాజ్ అన్ అకాడమిషియన్. మాకు ప్రపంచంలో ఉన్న అకాడమిషియన్స్ అందరికీ కూడా అది షేర్ చేయబడింది. నేను టెస్ట్ చేసి మా స్టూడెంట్ కూడా చూపించారు. గ్రేట్ గ్రేట్. చూపించి నేను చెప్పాను ఫ్యూచర్లో మీకు సాఫ్ట్వేర్ జాబ్స్లో కోడింగ్ రాయడం అనేది మెల్లిగా తగ్గిపోతుంది. ఈ ఎల్ఎల్ఎంస్ రావడం వల్ల 2018 నుంచి మొదలుకొని ఈ సర్వీస్ జాబ్స్ ఏముంటాయి, ముండేన్ టాస్క్స్ అంటాం, అంటే ఏదైతే రిపీటెడ్గా చేస్తాం మనం, అక్కడే కొత్తదనం ఉండదు, అది రీప్లేస్ చేయబడుతుంది. ఓకే. ఎస్పెషల్లీ ఇండియా లాంటి కంట్రీస్ ఏంటంటే మనం ఒక సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ తీసుకున్నప్పుడు దాన్ని 100% అనుకోండి, అందులో 60% ఆఫ్ ది సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ ఈజ్ మెయిన్లీ ప్రాబ్లమ్ డిఫైనింగ్, అనాలిసిస్ అండ్ డిజైన్. ఓకే. అది ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా యూరోప్ అండ్ యుఎస్ సాఫ్ట్వేర్ పీపుల్ ఆర్ గోయింగ్ టు టేక్. అంటే యుఎస్కి చెందిన ఈ సాఫ్ట్వేర్ డిజైనర్స్ చేస్తారు 60% ఆఫ్ ది వర్క్. ఓకే. రిమైనింగ్ 40%లో ఒక 30% కోడింగ్ అండ్ 10% టెస్టింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఇండియన్స్ చేసేవారు. ఓకే. సో అవర్ జాబ్ ఈజ్ ఓన్లీ 40%. యా, దట్ టు కోడింగ్ అండ్ టెస్టింగ్. yes. అయితే 2012 నుంచి 2015 వరలో ఏమైందంటే ఈ మధ్యకాలంలో ఈ మాన్యువల్ టెస్టింగ్ని ఆటోమేట్ చేసేసాం, దానికి టూల్స్ వచ్చినాయి. 10% కూడా పోయింది. సో ఆ 10% కూడా పోయింది. సో మనకు మిగిలిందంతా ఓన్లీ కోడింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ దగ్గర కొంత వచ్చేది. అయితే ఇప్పుడు అదేమైంది, ఈ కోపైలట్ ఎల్ఎల్ఎంస్ కలిపి మొత్తం కోడింగ్ అంతా కూడా ఆటోమేట్ చేసేసారు. సో అది ఏమైందంటే ఈ సర్వీస్ సెక్టర్, ఇండియా కంప్లీట్గా సర్వీస్ సెక్టర్ మీద ఆధారపడింది. యూ టేక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎనీ కంపెనీ, 80% ఆఫ్ అవర్ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఆన్ సర్వీస్ ఓరియంటెడ్. కారణం ఉంది, ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో మన పిల్లల్ని కడుపులో ఉన్న దగ్గర నుంచి మనం ట్రైన్ చేసేది ఓన్లీ దే హ్యావ్ టు క్రాక్ ఐఐటి. సో ఇక్కడ తప్పు ఎవరిది అంటే నేను ఇది ఎవరిని అన్నాం, ఆ దృక్పథం మారాలి. సో అది మారినప్పుడు ఆటోమేటిక్గా సో ఏఐ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్. ఓకే, కాబట్టి బీటెక్ కంప్యూటర్ సైన్స్ పని అయిపోయింది అనేది కాదు, బట్ the number of jobs that is going to be created will be reduced. The job roles are going to be transformed. Like AI, the job role will be software designer నుంచి AI designer అవుతాడు. ఓకే, AI ఇంటిగ్రేటర్స్ అవుతారు. సో మరి ఎలాంటి స్కిల్స్ నేర్పిస్తున్నారు స్టూడెంట్స్కి ఏఐకి రిలేటెడ్గా? ముందుగా చెప్పదలుచుకున్నది తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఫస్ట్ ఫౌండేషన్ సబ్జెక్ట్స్ అనేవి కామన్గా నేర్చుకోవాల్సిందే ఫస్ట్ 2 years. ఓకే.
రెండవది ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి కూడా వాళ్ళు ఒక కేస్ స్టడీస్ని కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, అలాగే కాంపిటీషన్స్కి పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళు గెలకపోవచ్చు, గెలవచ్చు, వాళ్ళు పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. అది మన ఆంధ్ర తెలంగాణ విద్యార్థుల్లో కొంచెం తక్కువ ఉందండి. అంటే ఆ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, ఆ టీమ్ వర్క్ అవ్వచ్చు, అది ల్యాకింగ్. సో మనం ఎక్కడైతే ల్యాకింగో అది ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసుకుంటూ ఇప్పుడు ప్రతి యూనివర్సిటీ కూడా ఏంటంటే ఈ మన బీటెక్ 4 ఇయర్స్లో మనకి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే బేసిక్ మ్యాథమెటికల్స్ అండ్ హ్యుమానిటీ సైన్సెస్, కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, ప్రోగ్రామ్ ఎలెక్టివ్స్ అండ్ ఓపెన్ ఎలెక్టివ్స్. ఈ ప్రోగ్రామ్ ఎలెక్టివ్స్లో మనం వాట్ ఆర్ ద ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఐ తీసుకుంటే బేసిక్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, దెన్ వీ హ్యావ్ ది డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, అజెంటిక్ ఏఐ, ఈ సబ్జెక్ట్స్ని న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో ఈ సబ్జెక్ట్స్ని మేము ప్రోగ్రామ్ ఎలెక్టివ్స్ కింద ఆఫర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ ఫర్ ఏఐ మెషిన్ లెర్నింగ్ స్పెషలిస్ట్. అదే డేటా సైన్స్ అయితే ఆయనకి విజువలైజేషన్, డేటా విజువలైజేషన్, డేటా మైనింగ్, సిమిలర్లీ డీప్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ అది కూడా వాళ్ళకి రావాలి. అలాగే సైబర్ సెక్యూరిటీకి వచ్చినప్పుడు అఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ సెక్యూరిటీ మెకానిజమ్స్ లైక్ క్రిప్టోగ్రఫీ, నెట్వర్క్ సెక్యూరిటీ, దెన్ పెనిట్రేషన్ టెస్టింగ్. సో ఇలా మనం ప్రతి వర్టికల్కి కూడా మనం ఒక చాలా చక్కగా మనం ఆ కూర్పు అనేది తెచ్చి మన దానికి సంబంధించినట్టుగా మనం ఫ్యాకల్టీస్ కూడా ట్రైన్ చేయాలి. ఇక్కడ ఫ్యాకల్టీ అనేది చాలా ఇండియాలో ఎస్పెషలీ ఫర్ కంప్యూటర్ సైన్స్ ఈ రోజు కూడా ఫ్యాకల్టీ కంచ్ అనేది ఉంది. ఒకటి. రెండోది నేను చదువుకున్నప్పటికి ఏఐ లేదు. ఏఐ చాలా తక్కువ నేసెంట్ స్టేజ్లో ఉంది. సో ఎప్పటికప్పుడు మేము అప్డేట్ అవ్వాలి. సో ఎవ్రీడే ఫ్యాకల్టీ హ్యాస్ టు బి ఆల్సో ఏ స్టూడెంట్, నిత్య విద్యార్థి అయి ఉండాలి. లేకపోతే వీఆర్ నాట్ ఇన్ ది. సో దానికి జీడీ గోయంకా యూనివర్సిటీ అయితే రెగ్యులర్గా మేము ఎఫ్డిపిస్ కండక్ట్ చేస్తాం. మేము రిక్రూట్మెంట్ అనేది ఆల్వేస్ విత్ ఎ టాప్ టాలెంట్ ఫ్రమ్ నేషనల్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ IISCs, IITs, NITs, IIITs, and also reputed institutes where the faculty, the candidate has the skills. What about your experience? Always counts. See, most important thing in teaching or any field is experience. Yes, correct. So, and also students are a kind of metaphor where their learning capacity is 20 minutes. They can't stay, that too Gen Z, they cannot stay for more than 20 minutes. So how best you engage them. Yes, correct. So there what my belief is, I train my faculties regularly. I take a lot of, and I also take the subject, and also I train them that you start a class with a use case. See that student has to participate. So by what giving, is your specialization? my specialization is artificial intelligence and data science. Okay. So I teach regularly database management systems, AI, data visualization. Okay. So I can teach any subject, but I love AI and data science. Okay. రాజశేఖర్ గారు, పిల్లలు ఇక్కడ నుంచి మనకి ఢిల్లీ వరకు వస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది సెకండ్ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూర్ చూసుకుంటారు పేరెంట్స్ సైడ్ నుంచి. సో గోయింకా యూనివర్సిటీలో సేఫ్ అండ్ సెక్యూరిటీ విషయంకి వస్తే ఎలా ఉంటుంది? ఆబ్వియస్గా అండి, మీరు అన్నట్లు జనరల్గా ఈ రోజుల్లో అది అబ్బాయి అవ్వచ్చు, ఈవెన్ గర్ల్ స్టూడెంట్ అవ్వచ్చు, అంత దూరం వెళ్తున్నామంటే కనుక అందులో వీళ్ళు యూజీ ప్రోగ్రామ్కి వెళ్తున్నారు. ఇమీడియట్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ దే 12th ఇక్కడ యూజీ ప్రోగ్రామ్కి అనేది వస్తూ ఉన్నారు. సో అక్కడికి వచ్చినప్పుడు అంటే అందులో పర్టికులర్గా ఢిల్లీ లాంటి సిటీ అనేది అంటే రూరల్ ఏరియాస్ నుండి వస్తుంటారు. సిటీ కల్చర్ అండ్ ఇది వరకు మనం చెప్పుకున్నట్లు కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, డిఫరెంట్ స్టేట్స్ నుండి స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళతో ఎలా మింగిల్ అవుతారు, అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ చూస్తూనే ఉంటారు. మనకు ప్రతి స్టూడెంట్కు క్యాంపస్ హాస్టల్ అనేది మ్యాండేటరీ అండి. సో మన సౌత్ ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో జనరల్గా చాలా ఇన్స్టిట్యూషన్స్లో 1 year హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు. ఇమీడియట్గా అక్కడ సీట్స్ అనేది ఫిల్ అవ్వగానే సెకండ్ ఇయర్ సీనియర్ స్టూడెంట్స్ని అనేది బయటికి మూవ్ చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ జీడీ గోయింకాలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్ 4 years క్యాంపస్ హాస్టల్ అనేది ఉండొచ్చండి. అందుకే మనం ఫీ స్ట్రక్చర్ తీసుకున్నా కూడా సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి ఒక ప్యాకేజ్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఆబ్వియస్గా నేను నా కెరీర్ కౌన్సిలింగ్లో ఆల్మోస్ట్ ఇప్పుడు 23 years అయిందండి. ఈ 23 yearsలో స్టూడెంట్స్ ఎవరైతే క్యాంపస్ హాస్టల్లో స్టే చేస్తారో డెఫినెట్గా వాళ్ళకు ఫెసిలిటీస్ బాగానే ఉంటాయండి. సెక్యూరిటీ పరంగా కూడా నాట్ ఓన్లీ జీడీ గోయింకా యూనివర్సిటీ, మీరు ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా కూడా ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్ ఇన్ క్యాంపస్ ఉన్నప్పుడు. బయట ఉన్నప్పుడు బయట ఏం జరిగిందనేది ఎనీ మేనేజ్మెంట్ అనేది దాని గురించి పట్టించుకోరండి.
అది మన దగ్గర లోకల్ ఉన్న కాలేజెస్ అయినా అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, ఈవెన్ మనం యూఎస్ యూకే ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్. సో ఈ రోజుల్లో నేను చెప్పేది ఏంటంటే కొన్ని సముద్రాలు దాటి స్టూడెంట్స్ యూజీ లాంటి ప్రోగ్రామ్స్ కూడా యూఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా ఎక్కడెక్కడికో వెళ్తున్నారండి. అలాంటిది మన ఇండియాలో క్యాపిటల్ సిటీ మన ఢిల్లీలో అనేది అక్కడికి స్టూడెంట్స్ రావడానికి ఈ రోజుల్లో చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. అండ్ ఈజీ అయిపోయింది, ట్రాన్స్పోర్టేషన్ ఫీజిబిలిటీ ఇవన్నీ కూడా చాలా సింపుల్ అయిపోయాయండి. సో అక్కడికి వచ్చిన తర్వాత జీడీ గోయింకా యూనివర్సిటీ మనకు 60 acres క్యాంపస్ అండి. ఈ 60 acres క్యాంపస్లోనే మనకు జీడీ గోయింకా వరల్డ్ స్కూల్ అండ్ హై స్కూల్ 2 స్కూల్స్ కూడా ఉన్నాయండి. సో వరల్డ్ స్కూల్ తీసుకుంటే పర్టికులర్గా చాలా వరకు సెలబ్రిటీ పిల్లలు అండ్ ఫీజే అప్రాక్సిమేట్గా 12 to 14 lakhs ఓన్లీ స్కూల్ పిల్లలు, ప్రీమియం స్కూల్ అండి. సో వాళ్ళకు కూడా హాస్టల్ సేమ్ ప్రిమిసెస్లోనే ఉంటుంది, సపరేట్గా ఉంటుందండి. సేమ్ అక్కడే ఇక్కడ మన దగ్గర స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు యూజీ పీజీకి వచ్చే స్టూడెంట్స్ కూడా వాళ్ళకు కూడా అక్కడే ఉంటుంది, సేమ్ ఫుడ్ అనేది ఉంటుంది, మంచి ఫుడ్ ఉంటుందండి. డైలీ 4 times మీల్ అనేది ఉంటుంది. కాంటినెంటల్ డిషెస్ అనేది స్టూడెంట్స్కి ఉంటాయి, మన సౌత్ ఇండియన్కు తగ్గట్టుగా, అలాగే నార్త్ ఇండియన్స్కు అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కూడా అక్కడ ఉంటుందన్నమాట. అండ్ ప్రతి ఫుడ్ కూడా అన్లిమిటెడ్ అండి. సో స్టూడెంట్స్ ఫుడ్ పరంగా కూడా మన దగ్గర ఇష్యూస్ అనేది ఉండవన్నమాట. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇక్కడ మనం ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ ఇక్కడ నుండి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది గర్ల్స్ స్టూడెంట్స్ పర్టికులర్గా అక్కడికి వెళ్తే ఎనీ ఇన్స్టిట్యూషన్ మీరు తీసుకోండి ఈ రోజుల్లో హార్డ్లీ సింగిల్ డిజిట్లోనే, లేదంటే కనుక ఒక 30-40 నుంచి గర్ల్స్ స్టూడెంట్స్ అనేది ఉండరు ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా. బాయ్స్ కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది, గర్ల్స్ తక్కువ ఉంటారు. మన దగ్గర ఆల్మోస్ట్ 250+ గర్ల్స్ అనేది మన క్యాంపస్లో మన తెలుగు స్టూడెంట్స్ అనేది గర్ల్స్ ఉంటారండి. సో అంటే ఒక గర్ల్ స్టూడెంట్ కూడా అక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎక్కువగా. అంటే కనుక మన దగ్గర ఉన్న సేఫ్టీ కానివ్వండి అండ్ ఎడ్యుకేషన్ కానివ్వండి స్టూడెంట్కు, అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫీజిబిలిటీ కానివ్వండి, ఇవన్నీ చూసుకొని ఎక్కువగా వస్తున్నారు అనమాట. సో సేఫ్టీ సెక్యూరిటీ పరంగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ జీడీ గోయింకా ఇట్స్ ఎ ప్రీమియం బ్రాండ్ అండి. ఆల్మోస్ట్ 120 స్కూల్స్ ఇండియాలో ఉన్నాయండి జీడీ గోయింకా. ఇట్స్ నాట్ ఎ స్మాల్ బ్రాండ్. సో ఈవెన్ మనకు హైదరాబాద్ తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, దాదాపు ప్రతి మేజర్ సిటీలో జీడీ గోయింకా స్కూల్స్ అనేది ఉన్నాయి. సో మంచి ప్రీమియం బ్రాండ్ కాబట్టి డెఫినెట్గా ఒక బ్రాండ్ నిలబెట్టుకోవడానికే అది సేఫ్టీలో అవ్వచ్చు, అకాడమిక్స్లో అవ్వచ్చు, ప్రతి విషయంలో జాగ్రత్తలు అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మనకి చూసుకుంటే యూనివర్సిటీకి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంది, అండ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంది, ఎంటర్ప్రైనర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు, అండ్ ఇండస్ట్రీ కొలాబరేషన్స్ ఉన్నాయి. సో ఇన్ని ప్రీమియం ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మిడిల్ క్లాస్ పేరెంట్స్ భయపడతారు, అంటే మనం ఎఫోర్డ్ చేయగలమా లేదా అని. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫోర్డ్ చేయగలుగుతారంటారు? సో డెఫినెట్గా మీరు అన్నట్లు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఆబ్వియస్గానే ఆ ప్రోగ్రామ్ రన్నింగ్ కాస్ట్ కానివ్వండి ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ గురుగ్రామ్ పర్టికులర్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. మనం ఇప్పుడు హైదరాబాద్లో తీసుకుంటే అమీర్పేట్లో మనకు పీజీస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగానే ఉంటుంది, 5-6,000లో పీజీ దొరికిపోతుంది. అదే మాదాపూర్ హైటెక్ సిటీ ఇటువైపు చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 10,000 to 12,000 అంటే డబల్ ఉంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్. సో గురుగ్రామ్ లాంటి లొకేషన్లో మన క్యాంపస్ అనేది ఉంటుంది కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువనే ఉంటుంది. అండ్ ఆబ్వియస్గా ఫ్యాకల్టీ కానివ్వండి, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మన దగ్గర ఉంటారు కాబట్టి ప్రోగ్రామ్ రన్నింగ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫీజెస్ కూడా కొంత ఎక్కువగానే ఉంటాయండి. బట్ స్టిల్ మనం ఇక్కడ ఎవరైతే టాలెంట్ ఉన్న స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకు మంచి స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అది కంప్యూటర్ సైన్స్లో అవ్వచ్చు. మన దగ్గర కంప్యూటర్ సైన్స్లో అయితే 4 స్పెషలైజేషన్స్ ఉన్నాయండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అదేవిధంగా ఈ అకాడమిక్ ఇయర్ మనం క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో తీసుకుంటే కనుక మన దగ్గర ఐఓటీ ఉందండి, విఎల్ఎస్ఐ కూడా ఉంది, అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది. ఈ ఇయర్ మళ్ళీ క్వాంటమ్ టెక్నాలజీ అనేది కూడా మనము ఈసీఈలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. అండ్ సివిల్లో మనకు స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంది, మెకానికల్లో ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ ఉంది. ప్రజెంట్ ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీకి ఎంత క్రేజ్ ఉందో అది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కూడా ఉందండి. సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో కూడా మనం 2 types ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది రన్ చేస్తున్నాం. సో ఒకవేళ ప్యూర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కావాలంటే అది ఉంది. దాంతోపాటు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పాత్వే టు సిపిఎల్ ప్రోగ్రామ్ కూడా మనము జీడీ గోయింకా యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నాం. వేరిన్ 3.5 years స్టూడెంట్ వచ్చేసరికి ఇక్కడ ఇండియాలో మన క్యాంపస్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ పైన ట్రైన్ అవ్వడం జరుగుతుంది. అండ్ అగైన్ మళ్ళీ కమర్షియల్ పైలట్ లైసెన్స్ అనేది స్టూడెంట్ ఫ్లోరిడా అనేది వెళ్ళాల్సి ఉంటుంది, యుఎస్. సో అక్కడ మళ్ళీ సిపిఎల్ ఫ్లయింగ్ అనేది అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి క్యాంపస్ నుంచి సపోర్ట్ ఉంటుందా? ఎస్ అండి. ఇది ఒక విధంగా చెప్పాలంటే కనుక ఇక్కడ
ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాంటిది ఇది. సో Okay. దీంట్లో మనము ఒక పాత్వే ప్రోగ్రామ్ అనమాట సిపిఎల్కి అనేది. అండ్ ఈ ఇయర్ కొత్తగా మనము బీఎస్సీ ఏవియానిక్స్ విత్ సిపిఎల్ కూడా స్టార్ట్ చేసాం, 3 years ప్రోగ్రామ్ అండి. ఓకే. సో దీంట్లో ప్యారలల్గా స్టూడెంట్కి వచ్చేసరికి బీఎస్సీ ఏవియానిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేది వాటి మీద ట్రైన్ అవుతూనే ఇక్కడ ఫ్లయింగ్ కూడా చేస్తారు. వాళ్ళ Okay. బేసిక్ ఫ్లయింగ్కి కావాల్సిన వాళ్ళ గ్రౌండ్ క్లాసెస్ కానివ్వండి అండ్ ఫ్లయింగ్ అనేది కంప్లీట్గా ఇక్కడే వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. 3 years ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు పైలట్ కూడా చాలా క్రేజ్ ఉందండి. Yes. సిపిఎల్ వైపు ఎక్కువ మంది స్టూడెంట్స్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. Hmm. సో ఈ అకాడమిక్ ఇయర్ మనం బీఎస్సీ ఏవియానిక్స్ విత్ సిపిఎల్ అనేది కూడా స్టార్ట్ చేసామన్నమాట. ఓకే. అండ్ అదేవిధంగా మనకు మనం మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ అనేది యూనివర్సిటీలో ఉన్నాయండి. మన సౌత్ ఇండియన్స్ ఇంకా బాగా లైక్ చేసే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో బీఎస్సీ అగ్రికల్చర్ కానివ్వండి, బీబీఏ ఎంబీఏ కూడా స్టూడెంట్స్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే లా కానివ్వండి అండ్ దాంతోపాటు టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అనేది మన దగ్గర ఒక నిష్ ప్రోగ్రామ్ అండి. సో ఇది లీ కార్డాన్ బ్లూ అనేసి ఫ్రాన్స్ ఒక కంపెనీ తోటి కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ప్రతి ప్రోగ్రామ్కి అనేది మన దగ్గర అట్రాక్టివ్ స్కాలర్షిప్స్ అనేది ఉంటాయి. ఇక్కడ క్వాంటిటీ కంటే కూడా యూనివర్సిటీ అనేది క్వాలిటీకి అనేది ఇంపార్టెన్స్ ఇస్తుందండి. సో క్వాలిటీ స్టూడెంట్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకు అట్రాక్టివ్ స్కాలర్షిప్స్ అనేది ఉంటాయి. ఒక రీజనబుల్ బడ్జెట్లోనే టాలెంట్ ఉన్న స్టూడెంట్ అనేది ఎడ్యుకేషన్ మన దగ్గర కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో అడ్మిషన్స్ అనేది మన దగ్గర 3 phases ఉంటాయండి. phase 1, phase 2, phase 3. ఓకే. phase 1 వచ్చేసరికి ఫస్ట్ 50% అడ్మిషన్స్ అనేది మనం ఫిలప్ చేయడం జరుగుతుంది. అది అప్ టు 31st March వరకు మనం చేయడం జరుగుతుందండి. ఓకే. తర్వాత phase 2 30% అడ్మిషన్స్ ఉంటాయండి. ఇది వచ్చేసరికి 30th May వరకు మనము చేస్తాం phase 2లో. phase 3 వచ్చేసరికి 20% అడ్మిషన్స్ అనేది ఫైనల్ ఫేజ్ కింద కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. వెరిన్ phase 1 అనేది పర్టికులర్లీ ఫర్ వి లుక్ ఆఫ్టర్ జేడబ్ల్యూ స్కోర్ అండి. ఓకే. అంటే అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్మీడియట్ స్కోర్ అనేది కన్సిడర్ చేస్తారు. మనందరికీ తెలిసిందే ఇంటర్మీడియట్లో ప్రతి స్టూడెంట్ 900 అబోవ్ ఉంటాయి. yes. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే మెయిన్స్ స్కోర్కి ఇంపార్టెన్స్ ఇచ్చేసి వాళ్ళకు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఫస్ట్ Okay. ఫేజ్లో. ఓకే. వేరే సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ వచ్చేసరికి స్టూడెంట్ హోలిస్టిక్ రివ్యూ అనేది తీసుకోవడం మీన్స్ జరుగుతుంటుంది. అంటే స్టూడెంట్ వాళ్ళ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటే స్కూలింగ్లో కానివ్వండి, వాళ్ళ కో కరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి, కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ చెక్ అవునండి చేస్తారు. బ్యాక్గ్రౌండ్ అనేది చూసుకొని దాన్ని బట్టి కొంతమంది స్టూడెంట్స్ అనేది మనం ఇక్కడ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఓకే. సో వాట్ అబౌట్ అదర్ పర్సంటేజ్? అండ్ రిమైనింగ్ 20% ఫైనల్గా వచ్చేసరికి ఇప్పుడు స్టూడెంట్స్లో 2 విధాలుగా ఉంటారండి. ఒక స్టూడెంట్ వచ్చేసరికి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అంటే యావరేజ్గా ఉన్నప్పటికి కూడా వాళ్ళ దగ్గర అంటే కంటెంట్ అనలైజ్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళు అవుట్పుట్ డెలివర్ చేయడం కానివ్వండి చాలా ప్రాంప్ట్గా ఉంటారు కొంతమంది. సో అలాంటి స్టూడెంట్స్ని కూడా మనం ఇక్కడ వాళ్ళ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ అకాడమిక్ పర్సంటేజెస్ కానివ్వండి ఇవి కన్సిడర్ చేయకుండా మనం ఇక్కడ స్టూడెంట్ అంటే వాళ్ళు ఎంత ఎంతూజియాసిస్టిక్గా ఉన్నారు ప్రోగ్రామ్ గురించి అండ్ ఎంత ప్యాషనేట్గా ఉన్నారు అనేసి అట్లా ఒక 20% స్టూడెంట్స్ అనేది తీసుకుంటాం. అంటే ఒక మిక్చర్ అనేది క్యాంపస్లో ఉంటుంది. అండ్ దట్ టు సెలెక్టివ్. సెలెక్టివ్ అండి. ఎందుకంటే మన దగ్గర ఉండే అన్ని ఇన్స్టిట్యూషన్స్ లాగా థౌజండ్స్ ఆఫ్ ఇంటేక్ అనేది మనం తీసుకోమండి. ప్రతి ప్రోగ్రాంలో లిమిటెడ్ ఇంటేక్ అనేది ఉంటుందన్నమాట. సో లిమిటెడ్ ఇంటేక్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ క్వాలిటీ అనేది డెలివర్ చేయగలుగుతాం. సో ఆ ఇంటేక్ తగ్గట్టుగా మనం ఆ క్వాలిటీ స్టూడెంట్స్ అనేది రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. గ్రేట్. సో సార్ అన్నట్టు క్వాలిటీ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకున్నా కానీ ఆఫ్టర్ దట్ ఇంటర్ తర్వాత ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్లీ డిఫరెంట్గా ఉంటుంది. సో అందరూ స్టూడెంట్స్ మనకి అక్కడికి వచ్చినా కానీ మెరిట్ అనే వాళ్ళు ఉండరు. సో ఎవరో ఒకళ్ళు ఇద్దరు డ్రాబ్యాక్ అవుతూ ఉంటారు, ఎడ్యుకేషన్లో డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మన ఫ్యాకల్టీ సైడ్ నుంచి కానీ మీ సైడ్ నుంచి కానీ ఎలాంటి మోటివేషన్ ఉంటుంది? జీడి గోయంకా యూనివర్సిటీ స్పెషల్లీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్లో మనకి మెంటీ సిస్టమ్ అనేది ఒకటి ఉందండి. ఓకే. ప్రతి 20 మంది స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీని అసైన్ చేస్తాం అని మెంటార్ అంటాం. అలాగే మనకి మొత్తం కంటెంట్ అంతా కూడా LMS ఉంటుంది. ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ చాలా కాలేజెస్లో కూడా LMS ఉంది, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మేము ఫస్ట్ మా మొత్తం కరికులమ్ని వెబ్సైట్లో పొందుపరుస్తాం. ఓకే. ఒక విద్యార్థి జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 15 days వాళ్ళకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది అందజేయబడుతుంది. ఓకే. వాళ్ళందరినీ కూర్చోబెట్టి అసలు ఇంజనీరింగ్ ఎందుకు, అసలు వాట్ ఈజ్ ఇంజనీరింగ్, అసలు ఎందుకు మీరు జాయిన్ అయ్యారు, వాట్ ఈజ్ యువర్ ఎయిమ్స్. సో వాళ్ళని ఒక 2-3 weeks బేసిక్ అసలు ఇంజనీరింగ్ యొక్క వాల్యూస్ని మేము ఎక్స్పర్ట్స్ని ఇన్వైట్ చేస్తాం. ఓకే. అలాగే మా సిస్టమ్ మొత్తం కరికులం అసలు ఏ విధంగా ఉంటుంది. ఎక్స్పర్ట్స్ అంటే ఫ్రమ్ ఇండస్ట్రీ, అకాడమియా. ఓకే. మాకు రాజశేఖర్ గారు చెప్పారు, మేము బ్లెస్డ్ విత్ గుర్గావ్ ఈజ్ ఎ సైబర్ సిటీ యాజ్ వెల్ యాజ్ ఎ హబ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మానేసర్ ఉంది, అది మీ అందరికీ తెలుసు. మారుతి ఫస్ట్ ప్లాంట్ మానేసర్లో కట్టారు 1980s.
అలాగే ఫరీదాబాద్ ఉంది. ఫరీదాబాద్ ఈజ్ ఇండస్ట్రియల్ హబ్. సో మా ఫ్యాకల్టీస్ చాలా వరకు కూడా వాటికి కన్సల్టెన్సీగా చేస్తున్నారు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ ఉంది, మేము ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ మీద కన్సల్టెన్సీ చేస్తున్నాం. ఓకే. స్టార్ వైర్ అనే ఒక కంపెనీ ఉంది. సో అలాగే సైబర్ సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీస్కి మా స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. ఓకే. సో ఆ ఎక్స్పర్ట్స్ మేము ఇన్వైట్ చేస్తాం. ఓకే. చేసి ఈ 3 weeks ఓరియంటేషన్లో వాళ్ళని తీసుకెళ్తాం కూడా ఓకే. ఒక ట్రిప్ కింద తీసుకెళ్ళి Okay. వాడికి అసలు ఇంజనీరింగ్ అసలు అంటే ఏంటి. Mm. సో జీడీ గోయంకా యూనివర్సిటీ ఒక ఎన్విరాన్మెంట్ ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు దే విల్ డ్రీమ్ ఫస్ట్. సెకండ్, ఫస్ట్ సెమిస్టర్లో మాకు ఒక అనలైజ్ చేస్తాం ఈ కంటిన్యూస్ అసెస్మెంట్ సిస్టంలో. సో 3 categories కింద విభజిస్తాం. ఒక క్లాస్ 60 మంది స్టూడెంట్స్ ఉంటే మా మ్యాక్సిమం క్లాస్ స్ట్రెంగ్త్ 60. ఓకే. మాక్సిమం 60 క్లాస్ Oh, స్ట్రెంగ్త్. సో ఈ okay. 60లో అడ్వాన్స్ లెర్నర్స్ ఎంతమంది ఉన్నారు, మీడియం యావరేజ్ లెర్నర్స్ ఎంతమంది ఉన్నారు, స్లో లెర్నర్స్ ఎంతమంది ఉన్నారు. ఓకే. ఈ స్లో లెర్నర్స్కి మేము ఎక్స్ట్రా క్లాసెస్ కండక్ట్ చేయడం, హ్యాండ్ హోల్డ్ చేయడం చేసి వాళ్ళని ఇంప్రూవ్ చేస్తాం. సో బేసిక్ నుంచే వాళ్ళ మీద కేర్ ఎక్కువ ఉంటుంది. కేర్ తీసుకుంటాం. ఓకే. అడ్వాన్స్ లెర్నర్స్కి మేము ఎంకరేజ్ చేస్తాం ఓకే. either to participate in activities like workshops, conferences. మాకు చుట్టుపక్కల దగ్గర ఒక 50 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకే. ఎన్సీఆర్ రీజియన్లో మాకు చాలా పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి. అలాగే ఐఐటి ఢిల్లీ ఉంది, ఐఐటి ఢిల్లీ, IIIT ఢిల్లీ ఉంది. సో వీటిలో జరిగే యాక్టివిటీస్కి మేము స్టూడెంట్స్ని రిప్రజెంట్ చేస్తాం. ఓకే. యావరేజ్ వాళ్ళకు కూడా మేము చాలా వరకు వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాం. ఈ ఓకే. 3 categories-ని మేము మెంటర్ మెంటీ సిస్టమ్ ఒకటి ఉంటుంది. అలాగే బేస్డ్ ఆన్ ద లెవెల్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సిన అనుగుణంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఓకే. అది కంటిన్యూస్ ప్రాసెస్ ఈ 4 yearsలో. సో చాలామంది విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తారు. ఓకే. అలాగే అక్కడ మల్టీ కల్చరల్, రాజశేఖర్ గారు చెప్పారు, మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచే కాకుండా మాకు యూపీ, తర్వాత పాన్ ఇండియా అంటాం, yes మహారాష్ట్ర, ట్రెండింగ్. ఓకే, నార్త్ ఈస్ట్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ అన్నింటి నుంచి వస్తారు. అది కాకుండా 40 దేశాల నుంచి ఫారిన్ స్టూడెంట్స్ వస్తారు. సో వీళ్ళందరూ ఉండడం వల్ల ఏమంటే వాళ్ళు మింగిల్ అవ్వడం వల్ల వాళ్ళకి లాంగ్వేజ్ కావచ్చు, కల్చర్ కావచ్చు, కొంచెం చేంజ్ వస్తుంది. అండ్ నాలెడ్జ్ షేరింగ్ కూడా. ఆల్వేస్ వీ ఎంకరేజ్ నాలెడ్జ్ షేరింగ్. See, that is a great thing. yes We don't keep them in silos. So we encourage them to participate in team building. ఓకే. సో మేము కంటిన్యూగా రీసెంట్గా మేము నేషనల్ సైన్స్ డే చేస్తాం. అందులో ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ we amazed them to participate. సో అలాగ స్టూడెంట్స్ని మేము చాలా వరకు స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తాం. ఓకే. గ్రేట్ సార్. సో మనకి ఇక్కడ చూసుకుంటే ప్లేస్మెంట్స్ కూడా సూపర్గా ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సో ప్లేస్మెంట్స్ మీన్స్ ఎలాంటి కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నారు? అంటే మన జీడీ గోయంకా విషయానికి వస్తే మనకి రెగ్యులర్గా ఒక 200 to 300 కంపెనీస్ ఐటీ రిలేటెడ్ ఆర్ సివిల్ మెకానికల్ రిలేటెడ్ కంపెనీస్ రెగ్యులర్గా విజిట్ చేస్తాయి. ఓకే. వాళ్ళకి ఏంటంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మాకు జాబ్ రోల్స్ పంపిస్తారు. అది Okay. మాకు ఒక సెపరేట్ సెల్ ఉంటుంది, క్యాంపస్ రిక్రూట్మెంట్ కౌన్సిల్ అని ఉంటుంది. ఆ సిఆర్సి అంటాం దాన్ని ఇన్ షార్ట్. ఆ క్యాంపస్ రిక్రూట్మెంట్ సెల్ వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీస్తో కనెక్ట్ పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన జాబ్ రోల్స్ని మన పిల్లలకి అసలు ఎంతవరకు ట్రైన్ అయ్యారు అనేది మేము సెకండ్ ఇయర్ నుంచే మేము ట్రైనింగ్ మొదలు పెడతాం. సో ఫస్ట్ ఇయర్ యూజువలీ స్టూడెంట్స్కి ఒక సిస్టమ్ అలవాటు చేయాలి. థర్డ్ సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్ మొదలుకొని వాళ్ళకి అనలిటికల్ స్కిల్స్, క్వాంటిటేటివ్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్లో మేము ప్రత్యేకంగా వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళు థర్డ్ ఇయర్కి వస్తులోకి రెడీ చేస్తాం. ఓకే. సో యూజువలీ సెకండ్ ఇయర్ సమ్మర్, థర్డ్ ఇయర్ సమ్మర్లో వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేస్తారు. అలాగే ప్రతి సబ్జెక్ట్కి ఒక యూజ్ కేస్ ఉంటుంది, వైవా కండక్ట్ చేస్తాం. అలాగే ఏఐ పాలసీ అనేది కూడా తీసుకొచ్చాం. ఓకే. సో నో యూనివర్సిటీ ఇన్ ఇండియా ఈజ్ హ్యావింగ్ దట్ ఏఐ పాలసీ. yes సో మీ అందరికీ తెలుసు, నౌ ఏఐ యూసేజ్ ఈజ్ మోర్. yes సో రూల్స్ ఏంటి అనేది ఏ యూనివర్సిటీకి లేదు. సో ప్రస్తుతం ఇండియాలో నాకు తెలిసినంత వరకు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి జీడీ గోయంకా యూనివర్సిటీ ఈజ్ కమింగ్ అవుట్ విత్ అన్ ఏఐ పాలసీ ఫర్ ఫ్యాకల్టీస్ యాజ్ వెల్ యాజ్ ఫర్ స్టూడెంట్స్. great సో వీ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు యూజ్ ఏఐ okay బట్ ఎథికల్ వే. right దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. great yes సో మెకానికల్గా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే మరి వాళ్ళకి ఆ స్కిల్స్ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, సివి కావచ్చు, చాలా ఇంపార్టెంట్. సో అవి ఎలా నేర్పిస్తారు? సో నేను మీకు ఇందాకే చెప్పాను, మనం ఫస్ట్ ఇయర్లో మేము కొన్ని ఇంగ్లీష్ అనేది కామన్, వాళ్ళకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది కామన్ సబ్జెక్ట్ ఇన్ 4 semesters. ఓకే. ఆ 4 సెమిస్టర్స్తో పాటు మేము ఈ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కొన్ని, ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటారు, టైం కావచ్చు, కొన్ని
లాంగ్వేజ్ ట్రైనింగ్స్ వీళ్ళు ఉంటారు ఎక్స్పర్ట్స్, వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. ఓకే. వాళ్ళు అసలు సివి రైటింగ్ ఎలా చేయాలి, ఇంటర్వ్యూ స్కిల్స్ ఎలా చేయాలి, అవి వాళ్ళు మాక్ చేయిస్తారు స్టూడెంట్స్ చేతే, లైక్ గ్రూప్ డిస్కషన్స్ చేయిస్తారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు అప్ టు థర్డ్ ఇయర్. ఓకే. సో బై ద టైం వాళ్ళు 7th సెమిస్టర్కి వచ్చేలోకి దే ఆర్ ఆల్మోస్ట్ రెడీ. ఓకే. అది కాకుండా ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మీరు చూసుంటారు, నా స్లోలీ సాఫ్ట్వేర్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఏఐ అండ్ సర్వీస్ జాబ్స్ ఆర్ గెటింగ్ రెడ్యూస్డ్. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇన్నోవేషన్ ఇన్క్యుబేషన్ అని ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. ఏంటంటే మన యూత్ ఎవరు కూడా ఒకళ్ళ కింద పనిచేయడానికి ఇష్టపడట్లే. అవును. సో దే వాంట్ టు బి అన్ ఎంప్లాయర్ దాన్ ఎంప్లాయీ. కరెక్ట్. సో దానికి ఇప్పుడు ఏఐ తోడవుతుండడం వల్ల ఒక పిల్లవాడికి, ఒక స్టూడెంట్కి కానీ మంచి ఐడియా ఉంటే నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ దెమ్ టు మేక్ ద డ్రీమ్ కమ్ ట్రూ. ఓకే. ఇప్పుడు సాధ్యం అది, ఒకప్పుడు కానిది. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి దానికి కావాల్సినట్టు జీడీ గోయంకా యూనివర్సిటీలో ఆవిష్కార్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ అని ఉందండి. ఆవిష్కార్. ఓకే. అక్కడ ఏంటంటే పిల్లలు వాళ్ళ ఐడియాస్ని ఎగ్జిబిట్ చేసి మేము ఏం చేస్తాం అంటే దాన్ని ఇంక్యుబేట్ చేయడానికి హెల్ప్ చేస్తాం. సో మేము వీఆర్ టైడ్ అప్ విత్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఐఐటి ఢిల్లీ అండ్ ఆల్సో ఐఐఎస్సి, దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టిట్యూషనల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎంహెచ్ఆర్డి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక మంచి ఐడియాస్ ఉంటే వాళ్ళే ఫండింగ్ చేసి వాళ్ళే దాన్ని రోల్ చేయడానికి హెల్ప్ చేస్తారు. సో అది క్యాంపస్ ప్లేస్మెంట్స్తో పాటు కూడా మేము ఒక స్టూడెంట్ని ఎంప్లాయర్ కింద తీర్చిదిద్దాం. అంటే హీ బికమ్ ఏ ఎంటర్ప్రినర్ బై ది ఎండ్ ఆఫ్ ఫైనల్. ఆల్రెడీ మాకు ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఎంటర్ప్రినర్స్ కింద, ఆల్రెడీ వాళ్ళ ప్రోడక్ట్ బయటకు వచ్చింది. సో మేము ఫ్యూచర్లో అది ఎక్కువ అవుతుంది. మీకు తెలుసు ఆల్రెడీ టీ హబ్ తెలంగాణలో ఉంది, అలాగే బెంగళూరులో ఉంది కే హబ్ అని. సో వీళ్ళందరూ కూడా అదే చేస్తున్నారు. ఆపర్చునిటీస్ ఆర్ మోర్ నౌ. స్టూడెంట్స్ హ్యావ్ టు థింక్ దిస్ 4 years they have to dream such a way that they'll have a golden life. So you all know we have only one of the ఒకటే జిందగీ. కరెక్ట్. సో అది మర్చిపోకుండా వాళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కింద ఉండాలి. ఇట్స్ ఎన్విరాన్మెంట్ అంటే వీ హ్యావ్ బెస్ట్ ఫ్యాకల్టీస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ కరికులం. ఇప్పుడు ఏఐ దీంట్లో అన్ని వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వాళ్ళు దానికి 24/7 కష్టపడితే గ్యారంటీగా వాళ్ళు దే విల్ బికమ్ ఎ గ్రేట్ స్టూడెంట్ హ్యాండ్స్. yes and our faculty are ready. I am ready. Great to help them actually. Yes. So sir మరి అడ్మిషన్ స్టార్ట్ అయిపోయాయా? ఆల్రెడీ స్టార్టెడ్ అండి. సో phase 1 అనేది జరుగుతూనే ఉంది. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మీ స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. సో ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వీడియో చూసి కింద కాంటాక్ట్ అయ్యి కాల్ చేస్తారు మీకు. సో మీరు ఒక్కరే ఫేస్ ఆ యూనివర్సిటీ పేరెంట్స్ విజిట్ చేయొచ్చా? యా, ఆబ్వియస్గా అండి. పేరెంట్స్ వచ్చేసరికి క్యాంపస్ ఒకవేళ విజిట్ చేయాలన్నా, ఎక్స్పీరియన్స్ చేయాలన్నా కూడా వాళ్ళు విజిట్ చేయొచ్చు. అండ్ రెండవది మనకు రీజనల్ ఆఫీసెస్ అనేది ఆంధ్ర తెలంగాణలో ఆఫీసెస్ ఉన్నాయండి. వైజాగ్ కానివ్వండి, రాజమండ్రి, విజయవాడ, అదేవిధంగా ఖమ్మం, కరీంనగర్, వరంగల్, అలాగే రాజంపేట్, హైదరాబాద్లో ఆఫీస్ ఉంది. దాదాపు ప్రతి లొకేషన్లో మనకు అంటే మేజర్ టౌన్స్ అన్నిట్లలో కూడా ఆఫీసెస్ అనేది ఉన్నాయి. యూనివర్సిటీకి సంబంధించిన ఆఫీసెస్ అనేది పేరెంట్స్ అక్కడ కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ చేయాలన్నా కూడా క్యాంపస్ అనేది ఎనీ టైమ్ పేరెంట్స్ అనేది విజిట్ చేయొచ్చండి. అండ్ క్యాంపస్లో ఇప్పుడు మనకు స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్ గారు కానివ్వండి తెలుగు వారే, అదేవిధంగా మనకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు. వీసీ గారు మన సౌత్ ఇండియనే, అండ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ కూడా మన సౌత్ ఇండియనే డీన్ గారు వచ్చేసరికి. అలాగే అడ్మిషన్ టీమ్ అండ్ స్టూడెంట్స్ కోఆర్డినేటర్స్ కూడా అక్కడ 4 to 5 members ఎప్పుడు తెలుగు వారే ఉంటారండి. సో ఎనీ టైం వాళ్ళు విజిట్ చేయొచ్చు. అక్కడ క్యాంపస్ అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా క్యాంపస్ డెఫినెట్గా ఉంది అనుకుంటే కనుక అడ్మిషన్ అనేది అలా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. ఐ హియర్ దట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా రిఫర్ చేస్తున్నారు అని విన్నాను. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 30 to 40% అడ్మిషన్స్ వాళ్ళ కజిన్ బ్రదర్స్ అవ్వచ్చు, వాళ్ళ నేటివ్ ప్లేస్ నుండి ఉండే వాళ్ళే ఎక్కువ మంది మన దగ్గర యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం కంపీట్ అవుతూనే ఉంటారు. సో అగైన్ ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఇక్కడ క్వాలిటీ స్టూడెంట్ అంటే రైట్ స్టూడెంట్ అనేది మనకు కావాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిసోర్సెస్ అనేది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగే స్టూడెంట్ కోసం అనేది మనము ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. గ్రేట్. సో ఎనీథింగ్ వాంట్ టు సే టు అవర్ వ్యూవర్స్ అబౌట్ దిస్ యూనివర్సిటీ? డెఫినెట్గా స్టూడెంట్స్ వచ్చేసరికి జీడీ గోయింకా యూనివర్సిటీ అనేది న్యూ ఏజ్ ప్రోగ్రామ్స్, న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ కానివ్వండి, న్యూ ఏజ్ కాన్సెప్ట్స్ అనేది
ముందుకు రావడం జరిగిందండి. అండ్ లాస్ట్ 4-5 ఇయర్స్ నుండి మన సౌత్ ఇండియా నుండి పర్టికులర్గా తెలుగు స్టేట్స్ నుండి చాలామంది స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్తో పాటు అక్కడ కోర్ బ్రాంచెస్ కానివ్వండి, బీబీఏ, ఎంబీఏ లాంటి ప్రోగ్రామ్స్కి అనేది ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించి చదువుతున్నారు. ఇప్పుడు మన క్యాంపస్లో తీసుకుంటే అప్రాక్సిమేట్గా మనకు మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ స్టేట్స్ నుండి తీసుకుంటే అప్రాక్సిమేట్గా 1500 స్టూడెంట్స్ అనేది మన క్యాంపస్లో ఎడ్యుకేషన్ అనేది వేరియస్ ప్రోగ్రామ్స్లో పర్స్యూ చేయడం జరుగుతూ ఉంటుందండి. అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరికైతే మన దగ్గర ఆఫర్ చేసే ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ నాట్ ఓన్లీ ఇవండి, ఈ ఇయర్ కొత్తగా మనము ఎనర్జీ ఇంజనీరింగ్ అనేది కూడా ఆఫర్ చేస్తున్నాము. సో ఎనర్జీ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అలాగే మెకానికల్లో ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ లాంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్కి అనేది చూస్తున్న స్టూడెంట్స్ జీడీ గోయింకా యూనివర్సిటీ అనేది డెఫినెట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సేఫ్టీలో, సెక్యూరిటీలో అవ్వచ్చు, ఈవెన్ ఒక అంటే నార్మల్ అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా వాళ్ళు అంటే స్టూడెంట్ దగ్గర మంచి టాలెంట్ ఉంటే అట్రాక్టివ్ స్కాలర్షిప్ తోటి మనం ఒక మంచి ప్యాకేజ్లో స్టూడెంట్కు బోత్ ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్ అనేది తక్కువ బడ్జెట్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్ జీడీ గోయింకా యూనివర్సిటీ. యూ కెన్ విజిట్ పర్సనల్లీ అవర్ ఆల్ రీజనల్ ఆఫీసెస్ అండ్ ప్రొసీడ్ ఫర్ అడ్మిషన్. రైట్ సార్. స్టూడెంట్ టాలెంట్స్ ఆర్ లేటెంట్. సో స్టూడెంట్స్ ఒక విజయం సాధించాలి అంటే అది ఒక కంబైన్డ్ ఎఫర్ట్ కావాలి. కాబట్టి వాళ్ళు ధైర్యంతో తీసుకుని ఒక మంచి ప్రోగ్రామ్ని, ఇప్పుడు అంతా మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. సో వాళ్ళు తీసుకున్న ప్రోగ్రామ్ని ఇష్టంతో చదవాలి. అంతకు మించి పేరెంట్స్ ఫోర్స్తో తీసుకున్నామనే కాకుండా వాళ్ళు తీసుకున్న దాన్ని వాళ్ళు ఫోకస్డ్గా చదివితే గ్యారంటీగా వాళ్ళ జీవితంలో ముందుకెళ్తారు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ అనేది కాదు, మీరు ఎవరిని తీసుకుంటే సీఈఓస్ ఆఫ్ టాప్ కంపెనీస్ ఈరోజు మీరు చూసుకుంటే సుందర్ పిచ్చయ్య నుంచి అందరూ కూడా మన ఇండియన్సే. అడోబ్ అవ్వచ్చు, ఏ కంపెనీ తీసుకున్నా. సో వెస్టర్న్ మీడియా ఏమని అడిగిందంటే వాళ్ళని ఆర్ యూ ఫ్రమ్ ఐఐటి అని అడిగారు. సుందర్ పిచ్చయ్య హీ ఈజ్ ఫ్రమ్ మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇట్స్ నాట్ ద ఇన్స్టిట్యూట్, ఇట్ ఈస్ హౌ యూ ఆర్ గోయింగ్ టు play the game of 4 years, where you live with good peers, what you learn, and how you achieve the success. So finally, at the end of the day, people will look at your success than what you did. Correct. కాబట్టి నా విషెస్ అందరికీ, స్టూడెంట్స్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, పేరెంట్స్ కూడా చాలా ఆతృతతో ఉన్నారు. చాలా ఓపెన్ మైండ్ తోటి మీరు ఒకసారి ఆలోచించి క్యాంపస్ విజిట్ చేయండి. నేను ఎప్పుడు ఉంటాను, నేను యూజువల్గా 9 to 6 వరకు కాలేజీలోనే ఉంటాను. నేను ఎప్పుడు కూడా ఏ స్టూడెంట్ అవ్వచ్చు, పేరెంట్ అవ్వచ్చు, ఫ్యాకల్టీ అవ్వచ్చు, ఐ ఆల్వేస్ వెల్కమ్ దెమ్. నేను క్లాస్లో ఉంటే తప్పించి మన తెలుగు వాళ్ళు అవ్వడం. సో అందువల్ల వాళ్ళు ఎప్పుడైనా విజిట్ చేసి వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మేము చెప్పేది ఏం లేదు, మీ పిల్లవాళ్ళు మీ పిల్లల్లో కానీ ఆ దృక్పథం ఉంటే, ఓపెన్నెస్ తోటి వస్తే గ్యారంటీగా మా ధర్మం మేము నిర్వర్తిస్తాం. Great. Right. Thank you, sir. Thank you. It was really nice talking to you. ఎస్, జీడీ గోయింకా యూనివర్సిటీలో ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఇప్పుడే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.